హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉన్న గుమ్మడికాయ శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. మనం కుక్కర్లో కొద్దిగా నీరు పోసి ఇలా రైస్తో పాటు పైన పెట్టుకుంటే శనగపప్పు ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఈ తీపి గుమ్మడికాయని తీసుకుని ఇలా ముక్కలు చేసుకుని ఈ లోపల ఉన్న గింజలు అవి తీసేసి పైన తొక్క కూడా తీసేసి ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ కూరలోకి కావలసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు సిద్ధం చేసుకోవాలి. ఈ గుమ్మడికాయకి వాతం చేసే లక్షణం ఉంటుంది. అందుకని ఈ కూరలో మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచిది. ఇంకా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని ఇలా రసం తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు బెల్లం కూడా రెడీ చేసుకోవాలి. శనగపప్పుని మనం విడిగా అయినా ఉడికించుకోవచ్చు. అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పోపు వేయించుకోవాలి. పోపు వేగాక దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుని గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కల్లో కొద్దిగా నీరు పోసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు తొందరగానే మగ్గుతాయి. మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు మెత్తబడ్డాక దీంట్లో మనం ఉడికించి పెట్టుకుని శనగపప్పు వేసుకుని మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే చింతపండు రసము, బెల్లము వేసుకుని బాగా కలిపి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ కూర కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి దీంట్లో 1 స్పూన్ వరకు బియ్యం పిండి వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాల సేపు కూరని మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ కూర రైస్లోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకు ముందు మన వీడియోలో గుమ్మడికాయ పప్పు రెసిపీ కూడా అప్లోడ్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎన్నో పోషక విలువలు ఉండే ఈ గుమ్మడికాయతో ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.